అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇదివరకు మనం చర్చించిన ట్యుటోరియల్స్ లాగా కాకుండా ఈ వీడియోలో మనం ఎందుకు బీటీకో స్టార్టర్ని వాడాలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు మోటార్ కొన్నప్పుడు ఆబ్వియస్లీ తర్వాత వెంటనే మీరు స్టార్టర్ కొనాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మీకు మార్కెట్లో వందల కొద్ది బ్రాండ్స్ ఉంటాయి, వందల కొద్ది ప్రోడక్ట్స్ ఉంటాయి. అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఏ ప్రోడక్ట్ కొనాలి, నాకు ఏ ప్రోడక్ట్ కొంటే నా మోటార్కి మంచిది అనేది మీకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మోటార్ ఏం తక్కువ ఏం లేదు, మనకి ఇప్పుడు ఎంతో ఖర్చు పెడితే తప్ప మనకు మోటార్ రాదు. సో మనకు ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మోటార్కి. ఈ సిచ్యువేషన్లో నేను మీకు చెప్పేది ఏంటంటే బీటీకో స్టార్టర్ని తీసుకోండి. మీరు ఎందుకు తీసుకోవాలో నా దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది, కానీ ఈ వీడియోలో చిన్న లిస్ట్ మాత్రమే చెప్తున్నాను మీకు. సో ఉదాహరణకు మన బీటీకో బ్రాండ్ అనేది ISO సర్టిఫైడ్ బ్రాండ్ అనమాట. అంటే మేమే చెప్పట్లేదు ప్రోడక్ట్ బాగుంది అని, గవర్నమెంట్ వాళ్ళు అథారిటీస్ కూడా చెప్తున్నారు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్ ఉంది, మీరు ఈ మోటార్ని ఈ స్టార్టర్ని తీసుకోవచ్చు, మీ మోటార్కి ప్రొటెక్షన్ దొరుకుతుంది అని. అదేవిధంగా మనకు బీటీకో స్టార్టర్ అనేది ఈ బ్రాండ్ 30 ఏళ్ళుగా మార్కెట్లో ఉంది. సో 30 ఏళ్ళుగా మార్కెట్లో ఉందంటే ఎంత రీసెర్చ్, ఎంత ప్రొడక్షన్ డెవలప్మెంట్, ఎంత మేము ఎఫర్ట్స్ పెట్టామో ఈ ప్రోడక్ట్ మీద మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అలానే మాకు దాదాపు మా మిగతా బ్రాంచ్లో కంపేర్ చేసుకుంటే మాకు మా సొంత R&D టీం అనేది మా కంపెనీలోనే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడూ ఇన్నోవేషన్ చేస్తూనే ఉంటారు, కొత్త ప్రోడక్ట్స్ని తీసుకొస్తూనే ఉంటారు. మా టీం ఎప్పుడూ ఫార్మర్స్తో కానీ, లేకుంటే డొమెస్టిక్ యూజర్స్తో కానీ, లేకుంటే సప్లై చైన్ వాళ్ళతో కానీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. మేము మీకు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలని మా టీం ఎప్పుడూ కాన్స్టెంట్గా ఇన్నోవేషన్ చేస్తూనే ఉంటుంది అనమాట. అలానే మీరు క్వాలిటీ చూసినట్టయితే మా బీటీకో ప్రోడక్ట్స్ అనేవి చాలా భద్రంగా ఉంటాయి. మేము మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ప్రతి చిన్న పీస్ని మేము ఎంపిక చేసుకునేటప్పుడు చాలా శ్రద్ధతో ఎంపిక చేసుకుంటాం. ఎందుకంటే మీ మోటార్కి ప్రొటెక్షనే మాకు ఫస్ట్ ఇంపార్టెంట్ చాయిస్. మీ మోటార్ ప్రొటెక్షన్ ఉందంటే మా ప్రోడక్ట్ కరెక్ట్గా మా ఫీలింగ్ మాకు అనమాట. సో మేము మా ప్రోడక్ట్స్లో, అన్ని ప్రోడక్ట్స్లో ప్రతి స్పేర్ పార్ట్ని చాలా నిష్టగా, శ్రద్ధగా పికప్ చేసుకొని మేము ఈ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తున్నాం. అలానే మీరు చూసినట్టయితే మా బటన్స్ కానీ, మా ఓవరాల్ ప్రోడక్ట్స్ కానీ చాలా స్టర్డీగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది అనమాట. కాబట్టి డ్యూరబిలిటీ అనేది చాలా రోజులు వస్తుంది. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు బీటీకో స్టార్టర్స్ వాడుతున్న వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. అలానే ఉత్త స్టర్డీనెస్ ఉంటే సరిపోదు కదా, ఉత్త గట్టిగా ఉంటే సరిపోదు కదా. కాబట్టి మీరు వాడటానికి అనుకూలంగా ఉండాల్సిన ప్రతి ఒక్కటిని మేము ఎప్పుడో వాటిని గమనిస్తూ ఉన్నాం. అలానే మనకు ఈ స్టార్టర్స్ని వాడడం కూడా చాలా ఈజీ అన్నమాట. మీరు ఈ పాటికి వీడియోస్ చాలానే చూసింటారు మా ఛానల్లో. ఊరికే అలా మెనూలోకి ఎంటర్ అయిపోయామంటే మీకు ఏ సెట్టింగ్ కావాలంటే ఆ సెట్టింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో మేము ఈజ్ ఆఫ్ యూజ్ అనేది మాకు వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫీచర్స్. మీ మోటార్ని ప్రొటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అలానే మీకు ఈ ప్రోడక్ట్ని ఈజీగా వాడటం కూడా మాకు అంతే ఇంపార్టెంట్. సో ఈ సెట్టింగ్స్ చేయడం అవన్నీ కూడా మేము చాలా ఈజీగా చేసామన్నమాట. అలానే మా దగ్గర స్టార్టర్స్ అనేవి మీరు ఏ అప్లికేషన్ కైనా వాడచ్చు. మీరు ఇంట్లో మోటార్స్కి వాడుకోవచ్చు, లేకుంటే మీ దగ్గర వ్యవసాయం ఉన్న వాడుకోవచ్చు, లేకుంటే మీరు ఒక వాటర్ ప్లాంట్ని రన్ చేస్తున్నా కూడా వాడుకోవచ్చు, లేకుంటే దేనికైనా వాడుకోవచ్చు. ఎందుకంటే మా దగ్గర 0.5 HP అంటే ఇంత మోటార్ నుంచి 25 HP, 30 HPని మేనేజ్ చేయగలిగిన స్టార్టర్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయి మా దగ్గర. సో మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా స్టార్టర్ తీసుకోవాలంటే వెంటనే వెళ్ళి ఇలా బీటీకో స్టార్టర్ మాకు ఈ మోటార్ కావాలంటే వాళ్ళు మీ సెల్లర్ అనే వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్లో ఉంటారు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మా ప్రోడక్ట్ కొన్ని మాత్రమే పెట్టాం, ఇలాంటివి చాలా ఉన్నాయి మా దగ్గర. సో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి మా దగ్గర ఉన్నాయి. అలానే ఇప్పుడు బయట మీరు గూగుల్లోకి వెళ్ళి ఇలా మోటార్ స్టార్టర్స్ అని నొక్కి ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా మీకు ప్రతి బ్రాండ్ అనేది 6 months మాత్రమే వారంటీ ఇస్తుంది, కానీ మేము 1 year ఇస్తాం. ఎందుకు 1 year ఇస్తామంటే మా ప్రోడక్ట్ మీద మాకు నమ్మకం ఎక్కువ. మేము చెప్పాం కదా, చాలా శ్రద్ధగా, చాలా ప్రేమగా మేము మా ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసాం అనమాట. సో మాకు తెలుసు మా ప్రోడక్ట్ అది చాలా రోజులు వస్తుందని, కాబట్టి మేము వారంటీ 1 year ఇస్తాం ప్రతిదానికి. అలానే మీకు ఎప్పుడైనా బై మిస్టేక్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందే అనుకోండి, మీకు కష్టపెట్టడం మాకు ఇష్టం లేదు. కాబట్టి కర్ణాటక చుట్టుపక్కల ప్రతి ఏరియాస్లో అన్నిట్లోనూ మేము సర్వీస్ సెంటర్స్ని మేము సెటప్ చేసాం. ఇంకా ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నాం, రోజు ప్రతి ఒక్కటి యాడ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మా ప్రోడక్ట్ బాగుంది, ఆబ్వియస్లీ జనాలు వాడడం పెరుగుతుంది కదా. సో డీలర్స్ అనేవాళ్ళు మాకు పెరుగుతున్నారు, అలానే మేము సర్వీస్ సెంటర్స్ కూడా చాలా పెంచుతూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఫీచర్స్ గురించి ఆల్రెడీ చాలా మాట్లాడుకున్నాం, కాబట్టి కొంచెం ఒక చిన్న మీకు గ్లిమ్స్ ఇస్తా ఫీచర్స్ ఎలాంటివి ఉన్నాయి మా దగ్గర అని. ఇప్పుడు ఒకవేళ
మన మోటార్ రన్ అవుతుంది, మా బీటీకో స్టార్టర్ మీ మోటార్ని రన్ చేస్తుంది. ఏదో ఒక కారణానికి సోర్స్లో వాటర్ తగ్గిపోయాయి అనుకోండి, మీ మోటార్ మంచిది కాదు అలా రన్ అవ్వడం, బేరింగ్స్ అవన్నీ పోతాయి అన్నమాట. సో మోటార్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి మేము డ్రై రన్ సిచ్యువేషన్లో ట్రిప్ అయ్యేలా మేము ఫీచర్స్ ఇచ్చాం. అలానే ఒకవేళ మీ మోటార్ మీద ఎక్కువ కరెంట్ని లాగుతుందంటే అది కూడా మీ మోటార్కి మంచిది కాదు. సో ఓవర్లోడ్ ట్రిప్ అనే ఒక ఫీచర్ని ఇచ్చాం. అంటే ఓవర్లోడ్ అవుతున్నప్పుడు వెంటనే మా స్టార్టర్ అనేది ఆపేస్తుంది. అలానే మీరు చాలా వైర్స్ వాడుతూ ఉంటారు కదా, ఆ వైర్స్ ఎక్కడైనా లీకేజ్ ఏదైనా అయినప్పుడు, అంటే గ్రౌండింగ్ అయినప్పుడు వాటికి కూడా ప్రొటెక్షన్ ఇచ్చాం. అలానే ఒకవేళ మీరు ఈ స్టార్టర్ని మీరు మోటార్ కనెక్ట్ చేస్తుంటారు కదా, ఆ వైర్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా కూడా, కట్ అయినా కూడా, అలాంటి సిచ్యువేషన్ ఏ ఉన్నా కూడా మీకు వెంటనే మా స్టార్టర్ అనేది అది డిటెక్ట్ చేసి ఇలా మీకు చెక్ కేబుల్ ఆర్ కిట్ అనే ప్రాబ్లమ్ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. అలానే ఒకవేళ మీరు మెయిన్ సప్లై నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. అది కూడా వెంటనే మీ మోటార్ని ప్రొటెక్ట్ చేయడానికి వెంటనే ఆపుతుంది, మీకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. ఇంకా మీరు ఇప్పుడు మార్కెట్లో వెళ్ళి చూసినప్పుడు చాలా స్టార్టర్స్కి ఇక్కడ అనలాగ్ మీటర్స్ ఉంటాయి అన్నమాట, కరెంట్కి వోల్టేజ్కి. అవి అంత రిలయబుల్ కాదు, ఎందుకంటే చెప్పా కదా మేము 30 ఏళ్ళ నుంచి ఈ మార్కెట్లో ఉన్నాం, సో వాటిని చూస్తూ ఉన్నాం. అవి అంత రిలయబుల్ కాదు. సో మేము అనలాగ్ మీటర్స్ని తీసేసి ప్రతి ఒక్కటి మన ఎంపీఏ యూనిట్లో ఉన్నాయన్నమాట. అదే ఆటోమేటిక్గా కరెంటు వోల్టేజ్ అన్ని డిటెక్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా మీకు అక్కడ డిస్ప్లే చేస్తుంది కరెంట్ ఎంత మూవ్ అవుతుంది, వోల్టేజ్ ఎంత మూవ్ అవుతుంది అని. ఇంకా మా దగ్గర స్పెషల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ WLC అని ఒకటి ఉంటుంది, వాటర్ లెవెల్ కంట్రోలర్. ఇప్పుడు మీరు మెయిన్ స్విచ్ ఉంది కదా, అది ఆన్ చేసుకొని వదిలేయచ్చు అనమాట. మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటర్ ఎప్పుడు వస్తున్నాయి, వాటర్ ఎప్పుడు పోతున్నాయి, లీవ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మా దగ్గర ఉన్నాయి, మన స్టార్టర్కి సెన్సర్స్ కనెక్ట్ చేసి పెడతాం. ఆటోమేటిక్గా వాటర్ అయిపోతే అదంతగా అది పంప్ చేసుకుంటుంది. ఆ ట్యాంక్ ఫుల్ అవ్వగానే అదంతగా అది మోటార్ని ఆఫ్ చేస్తుంది అనమాట. బేసికలీ మా ఇంట్లోనే ఉంది ఇప్పుడు బీటీకో స్టార్టర్. మేము అసలు ఎప్పుడు మోటార్ ఆన్ అవుతుందో ఎప్పుడు ఆఫ్ అవుతుందో కూడా మాకు తెలియదు, ఎందుకంటే అదంతగా ఆటోమేటిక్గా చూసేసుకుంటుంది అనమాట. సో అలాంటి ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి మాకు. ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటంటే, దీని గురించి చెప్తే నేను ఒక అర్ధగంట మాట్లాడచ్చు, కానీ తక్కువగా చెప్తా. GSM అంటే మన ఫోన్ ఫీచర్ ఒకటి ఉందన్నమాట. అంటే ఫోన్ ఇక్కడ తీసుకొని నేను ఒక నంబర్ ఇలా పంపించేసానంటే SMS ఆటోమేటిక్గా స్టార్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే ఇంకో నెంబర్ పంపిస్తే స్టార్టర్ అనేది స్టాప్ చేసేస్తుంది మోటార్. ఇది నేను ఇక్కడే కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. నా మోటార్ కన్యాకుమారిలో ఉంది, నేను ఢిల్లీలో ఉన్నాను అనుకున్నప్పటికీ అయినప్పటికీ నేను ఒక నంబర్ పంపించేసానంటే నా స్టార్టర్కి ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తుంది. అలానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైమర్ మోడ్ని సెట్ చేసి పెట్టారు మీ మోటార్లో, మీ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఒక నెంబర్ పంపించేసానంటే నాకు తెలిసిపోతుంది నా మోటార్ ఏం చేస్తుంది, నా స్టార్టర్ ఏం చేస్తుంది అని. సో ఇలాంటివన్నీ మేము ఎంతో ఆలోచించి మీకు అనుకూలంగా ఈజీగా ఉండాలని చెప్పి మేము ఈ ఫీచర్స్ అన్ని ఇచ్చాం అనమాట. అలానే మా టైమర్స్ అనే ఒక ఫీచర్ ఉందన్నమాట. అదేంటంటే మూడు టైమర్లు ఉన్నాయి అందులో. నార్మల్ టైమర్ అని ఉంటుంది, రియల్ టైం టైమర్ అని ఉంటుంది, సైక్లిక్ టైమర్ అని ఉంటుంది అనమాట. సైక్లిక్ టైమర్ అనేది ఒక దాని మీద మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఎందుకు వాడచ్చు అని. ఇప్పుడు మీరు బోర్వెల్లోంచి నీళ్ళు లాగుతూ ఉంటారు. ఇప్పుడు మనకు తెలుసుగా ఇండియాలో అంత ఈజీ కాదు వాటర్ దొరకడం. సో మీ బోర్వెల్లో వాటర్ అయిపోయాయి అనుకోండి, దానికి కొంచెం టైం కావాలి రీఫిల్ అవ్వడానికి, మళ్ళీ వాటర్ రావడానికి. అలాంటి సిచ్యువేషన్లో మనం సైక్లిక్ టైమర్ సెట్ చేసామంటే ఆటోమేటిక్గా అది కొద్దిసేపు తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇలాంటి ఆటో ఫీచర్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి. మొత్తం ఆ ఎంపీఏ ఉంది కదా, అందులో మీరు ఆటోమేటిక్ ఫీచర్స్ అనేది ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. లైక్ దే ఆర్ వెరీ వెరీ గుడ్. అలానే చాలా స్టార్టర్స్లో వాళ్ళు ఆటో స్టార్టర్ డిలేని సెట్ చేసుకోవడానికి, ఇంకా ఆపరేట్ చేయడానికి సపరేట్గా వాళ్ళు ఒక ఎక్విప్మెంట్ వాడతారు. ఆ ఎక్విప్మెంట్ దాదాపు ఫాల్టీ ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అవన్నీ ఆ తతంగం అంతా లేకుండా మనం ఎంపీఏ యూనిట్లో ఆటోమేటిక్గా మనం ఆటో స్టార్టర్ని సెట్ చేసుకోవడం, డిలే చేసుకోవడం అవన్నీ చేయొచ్చు. అలానే ఆ ఎంపీఏ యూనిట్లో ఆ మెన్యూ ఆప్షన్స్ని మనం సెట్ చేసుకోవడానికి కూడా చాలా సులభంగా ఊరికే మెన్యూలోకి ఎంటర్ అయిపోయి మనకు అనుకూలానికి తగ్గట్టు నంబర్స్ అనేవి ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. సో ప్రస్తుతానికి నేను కొంచెం ఆపుతాను. ఈ ఫీచర్స్ నుంచి మనం బయటకు వచ్చామంటే మా దగ్గర నేను మీకు చెప్పినట్టు 0.5 HP నుంచి 30 HP దాకా మీ ఏ మోటార్ అయినా ఉన్నప్పటికీ రన్ చేసే కెపాసిటీ, రన్ చేసే ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. అలానే ఇక్కడ ఇది కదా ఈ పెద్దది 1 2 3 స్టార్టర్ అంటాం వీటిని. ఇది మీ కరెంట్ అనేది 1 ఫేస్ ఉన్నా, 2 ఫేస్ ఉన్నా, 3 ఫేస్ ఉన్నా ఏం పర్లేదు. మీ మోటార్ని ఆటోమేటిక్గా కండెన్సర్ని కనెక్ట్ చేసేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఎట్లున్నా కూడా నీ మోటార్ అనేది ఈజీగా రన్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పి నేను చెప్పదలుచుకుంది ఒకటే,
మా దగ్గర దాదాపు 3.5 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఊరికే తీసుకోవట్లేదు స్టార్టర్ని, ఏదో ఒక రీజన్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఈ 3.5 లక్షల మంది లాంటి ఒక పెద్ద ఫ్యామిలీలోకి మీరు జాయిన్ అవ్వాలి. అలానే మీరు పీస్ ఆఫ్ మైండ్ని మీరు ఎంపిక చేసుకోవాలి బీటీకో ద్వారా అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. I'll see you in the next video. Thank you.